నిలబెట్టుము, ఆపత్కాలమునైన యెహోవా నీకు తోడై ఉండదు. ఉపదేశం ఏమై ఉన్నదంటే నిన్ను మరణానికి, శాపానికి దూరంగా నిలబెట్టేదై ఉన్నది. ఉపదేశం ఏమై ఉన్నదంటే నీ మార్గములను సరిగా చేసుకొని, నీ మార్గములను సరి చేసుకొని దేవుని మార్గంలో నడవడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకు బానిసై ఉన్నాడు, ఆ సమయంలో ఆ తల్లి చెప్పి ఉంటాడు అనేక వారు, కుమారుడా ఇది మంచి మార్గం కాదు నాయనా, నువ్వు వెళ్ళేది ఇదిగో ఈ వ్యసనాలకు నువ్వు వెళ్ళబోతున్నావు, ఇది మద్యం తాగడము, ఇదిగో స్త్రీలతో విషయించడం, ఇది మంచి మార్గము కాదు నాయనా. ఇది నేనేం చేస్తుందంటే నాశనానికి తీసుకెళ్తుంది. ఈ మార్గము నేనేం చేస్తుందంటే మరణం వైపు నన్ను నడిపిస్తుంది. ఇది ఈ మార్గం నేనేం చేస్తుందంటే పాపం వైపు నీ అడుగు వేయిస్తుందని ఆ తండ్రి మాట్లాడి